నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం రాయపూడి వైపు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఉన్నాము. నా బ్యాక్ సైడ్ లో మీరు ఒక కెనాల్ చూస్తున్నారు కదా, ఆ కెనాల్ వచ్చేసి పాలవాగు అనమాట. ఈ పాలవాగుకి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఈ 2 నెలల నుండి. నేను లాస్ట్ టైము ఈ కొన్ని నెలల క్రితం అయితే ఈ పాలవాగుకి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మొత్తం 16.4 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ పాలవాగు. ఈ పాలవాగు పిచుకలపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పెనుమాకతో అయితే ఎండ్ అవుతుంది. పెనుమాక దగ్గర రిజర్వాయర్ కి సంబంధించిన పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అలాగే ఈ పాలవాగుకి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ పాలవాగు మన అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీ కింద నుండి ఫ్లో అవుతూ మనకి పెనుమాక వరకు అయితే వెళ్తుంది. ఈ పాలవాగు కట్టడానికి మెయిన్ రీజన్ అంటే ఆల్రెడీ ఉన్న వాగుని పూర్తి స్థాయిలో దీన్ని విస్తరిస్తున్నారు అనమాట. దీన్ని బెడ్ విడ్త్ కానీ టాప్ విడ్త్ కానీ దాని వెడల్పు మొత్తాన్ని అయితే పెంచుతున్నారు. దీన్ని స్టోరేజ్ పర్పస్ గా అలాగే టూరిజం పర్పస్ గా తర్వాత ట్రాన్స్పోర్టేషన్ పరంగా అయితే ఈ కెనాల్స్ అయితే ఉపయోగపడతాయి. ఈ కెనాల్స్ కి సంబంధించిన ఇటువైపు చాలా స్పీడ్ గా పనులు చేస్తున్నారు. ఇటువైపు 12 మీటర్స్ బెడ్ విడ్త్ అయితే ఉంటుంది. అంటే దీని గ్రౌండ్ లెవెల్ 12 మీటర్స్ ఉంటుంది. టాప్ లెవెల్ వచ్చేసి 40 నుండి 45 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. అలాగే అసెంబ్లీ దాటిన తర్వాత దీని బెడ్ విడ్త్ అయితే పెరుగుతుంది. దీని బెడ్ విడ్త్ వచ్చేసి 25 మీటర్స్ డెప్త్ తో ఉంటుంది. టాప్ విడ్త్ వచ్చేసి 60 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇదేంటంటే ప్రెసెంట్ ఈ పాలవాగుకి సంబంధించిన పనులు అసెంబ్లీ దగ్గర కూడా స్టార్ట్ చేశారు. అసెంబ్లీ వైపు ఏంటంటే ఇటుపక్క అటుపక్క ఈ పనులు అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ పాలవాగుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈ పాలవాగు పెనుమాక దగ్గర నుండి ఇటువైపు అంటే పిచుకలపాలెం దగ్గర దాకా ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ చేంజ్ లో ఈ రోడ్లు క్రాసింగ్ దగ్గర బ్రిడ్జ్లు వస్తున్నాయి, అలాగే దీని బెడ్ విడ్త్ ఎక్కడెక్కడ ఎంత బెడ్ విడ్త్ ఉంటుంది, టాప్ విడ్త్ ఎంత ఉంటుంది, మీకు డీటెయిల్ గా ఈ పాలవాగు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ పాలవాగు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ పాలవాగు వచ్చేసి పిచుకలపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పెనుమాక రిజర్వాయర్ తో అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి పెనుమాక రిజర్వాయర్ అనమాట. ఈ రిజర్వాయర్ తో ఈ వాగు అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ క్రాస్ అయ్యి అంటే వెంకటపాలెం విలేజ్ వైపుగా మందడం, మాల్కాపురం, వెలగపూడి విలేజెస్ కి బ్యాక్ సైడ్ నుండి అయితే ఇది ఫ్లో అవుతుంది. అలాగే ఈ పాలవాగు మన అసెంబ్లీ కింద నుండి కూడా ఫ్లో అవుతుంది. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కెనాల్ ని పూర్తి స్థాయిలో అయితే విస్తరిస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి అసెంబ్లీ ఏరియా అనమాట. ఇక్కడ నుండి మళ్ళీ రైట్ సైడ్ డైవర్ట్ అయ్యి ఇక్కడ మనకి N13 రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుండి బోరుపాలెం, కొండమరాజుపాలెం ఆ విలేజెస్ వైపుగా ఇక్కడ పిచుకలపాలెం దగ్గరతో అయితే ఎండ్ అవుతుంది. ప్రెసెంట్ మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి పెనుమాక రిజర్వాయర్ అనమాట. ఈ రిజర్వాయర్ లోనే ఆ వాగు వచ్చి కలుస్తుంది. ఈ రిజర్వాయర్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్ దాదాపు 197 ఎకరాల విస్తీర్ణంలో 0.10 TMC కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు చూడండి 2 కెనాల్స్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ పాలవాగు అనమాట. ప్రెసెంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కొత్తగా తవ్వుతున్న ఈ పాలవాగు అనమాట. ఈ పాలవాగుని ఏంటంటే ఎక్కడ కర్వింగ్స్ లేకుండా ఒక లెవెల్ వరకు అయితే ఎస్కావేషన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్న చైనీస్ నెంబర్ వచ్చేసి 0+100 నుండి 2+700 వరకు అనమాట. ఇక్కడ ఎక్స్కావేషన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఒక లెవెల్ వరకు ఎక్స్కావేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది. ఇది N4 రోడ్ అనమాట. ఈ N4 రోడ్డు దగ్గర ఒక భారీ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ కింద నుండి అయితే ఈ పాలవాగు ఫ్లో అవుతూ వెళ్తుంది. ఈ పాలవాగు వచ్చేసి దాదాపు 8 మీటర్ల డెప్త్ వరకు అయితే దీని ఎక్స్కావేషన్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ పాలవాగుకి సంబంధించిన బెడ్ విడ్త్ ఎంత ఉంటుందంటే ఈ పెనుమాక దగ్గర నుండి మన అసెంబ్లీ వరకు ప్రెసెంట్ దాదాపు 8 మీటర్ల వరకు ఎక్స్కవేషన్ చేస్తున్నారు. ఆ 8 మీటర్లు ఎక్స్కవేషన్ చేసిన తర్వాత మీకు గ్రౌండ్ లెవెల్లో లోపల ఉండే బెడ్ విడ్త్ 25 మీటర్స్, అలాగే దాని పైన టాప్ విడ్త్ వచ్చేసి 65 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడే మనకి E5 రోడ్డును అయితే క్రాస్ అవుతుంది. ఈ E5 రోడ్డు క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ అయితే కడతారు. ఆ బ్రిడ్జికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. పెనుమాక దగ్గర నుండి అసెంబ్లీ వరకు దాదాపు 9.3 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. అక్కడ నుండి మళ్ళీ అసెంబ్లీ దగ్గర నుండి దొండపాడు వరకు 7.4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పాలవాగు మొత్తం 16.7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది.
ఈ ఏరియాలో కూడా మీరు చూడండి ఒక లెవెల్ వరకు ఎస్కావేషన్ అయితే చేశారు. అలాగే ఇటు దాటిన తర్వాత మళ్ళీ విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర కూడా క్రాస్ అవుతుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ క్రాస్ అయ్యే చోట ఆల్రెడీ బ్రిడ్జ్ అయితే కట్టారు. ఈ బైపాస్ కింద నుండి ఇది ఫ్లో అవుతుంది. ఈ బైపాస్‌కి రైట్ సైడ్ వైపే వెంకటపాలెం విలేజ్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ప్రెజెంట్ ఈ పాలవాగుకు సంబంధించిన ఏమేం పనులు జరుగుతున్నాయంటే సైట్ క్లియరెన్స్, ఎస్కావేషన్ ఇంకా డీవాటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీన్ని ఒక లెవెల్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ మొత్తం పనులైతే కంప్లీట్ చేస్తారు. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కెనాల్‌కి ఇదొక మెయిన్ కెనాల్ అనమాట. ఎగ్జిస్టింగ్ కెనాల్‌తో ఏంటంటే కర్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. దీన్నేంటంటే కర్వింగ్స్ లేకుండా అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మనకి N7 రోడ్డుని కూడా క్రాస్ అవుతుంది. N7 రోడ్డు క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు డీటెయిల్‌గా చూడొచ్చు. ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపించే ఊరు మందడం అన్నమాట. మందడం, మాల్కాపురం, వెలగపూడి విలేజెస్‌కి బ్యాక్ సైడ్ నుండే ఈ పాలవాగు ఫ్లో అవుతుంది. అలాగే ఇక్కడ మీకు ఒక డ్రోజర్ కనిపిస్తుంది చూసారా? ప్రెజెంట్ ఆ డ్రోజర్‌తో లోపలున్న మట్టితో పాటు నీరుని కూడా ఒకేసారి వేరు చేయగలదు ఆ డ్రోజరు. ఆ డ్రోజర్‌తో ప్రెజెంట్ ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు. రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఈ N9 రోడ్ క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ N9 రోడ్డు సెక్రటేరియట్‌కెళ్ళే రోడ్ అనమాట. నేను N7 రోడ్ వరకు చూపించా కదా! దాని తర్వాత N8, N9 రోడ్ల మధ్యలో అయితే పనులేం జరగట్లేదు. అటువైపు కూడా కొంచెం వాటర్ ఉంది. అందుకనే నేను ఇప్పుడు N9 రోడ్డు దగ్గర నుండి దీని ఎండింగ్ వరకు ఇప్పుడు పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఈ పాలవాగు పెనుమాక దగ్గర నుండి అసెంబ్లీ వరకు 9.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుందని చెప్పా గదా! ఇక్కడ రోడ్లు క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్‌లైతే నిర్మిస్తున్నారు. ఈ N9 రోడ్డు దగ్గర ఒక బ్రిడ్జ్ వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ N10 రోడ్డు క్రాస్ అయ్యే చోట ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వడంతో బ్రిడ్జ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ వరకు దీని బెడ్ విడ్త్ 25 మీటర్స్, టాప్ విడ్త్ 65 మీటర్స్ వరకు ఉంటుందని చెప్పా గదా! దీనికి గ్రీన్ బఫర్ జోన్ కూడా ఉంటుంది. అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ గ్రీన్ బఫర్ జోన్ అయితే ఉంటుంది. అదొచ్చేసి 20 మీటర్స్ వరకైతే ఉంటుంది. మొత్తంగా కలుపుకుంటే 105 మీటర్స్ వరకైతే ఉంటుంది. అంటే దీని టాప్ విడ్త్, గ్రీన్ బఫర్ జోన్స్ అన్నీ కలుపుకొని 2 వైపులా గ్రీన్ బఫర్ జోన్స్ అయితే వస్తాయి. అలాగే ఇక్కడ N11 రోడ్డు క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ N11 రోడ్డు దాటిన తర్వాతే మనకి అసెంబ్లీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అసెంబ్లీ ఏరియాకి ఇటువైపు పనులైతే జరుగుతున్నాయి. ఇదే అన్నమాట అసెంబ్లీ మొత్తం. దాదాపు 104 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ అసెంబ్లీ బిల్డింగ్‌కి సంబంధించి ఫేజ్ 1 పైలింగ్ కంప్లీట్ అయిపోయింది. దాదాపు 480 పైలింగ్స్ అయితే వేశారు. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది అది. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అసెంబ్లీకి ఇటుపక్క కూడా పనులైతే చేస్తున్నారు. ఇక్కడే మనకి సెక్రటేరియట్ టవర్స్ క్రాస్ అయ్యే చోట రైట్ సైడ్ ఒక 2 టవర్లు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒక 3 టవర్లు అయితే ఉంటాయి. ఇక్కడ ఈ టవర్ ఇటువైపు నుండి అయితే ఫ్లో అవుతూ వెళ్తుంది. ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపిస్తుంది వచ్చేసి తుళ్ళూరు అనమాట. ఇక్కడ మనకి N12 రోడ్ అయితే వస్తుంది. ఈ N12 రోడ్డు క్రాస్ అయ్యే చోట కూడా ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. N12 రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్‌కి అయితే కర్వ్ అవుతుంది ఇది. అంటే N13 రోడ్డు దాటంగానే రైట్ సైడ్ కర్వ్ అయ్యి రాయపూడి విలేజ్ వైపు అయితే వెళ్తుంది. ఇక్కడ నుండి దీని బెడ్ విడ్త్ అయితే మారిపోతుంది. అంటే దీని గ్రౌండ్ లెవెల్ వచ్చేసి 12 మీటర్స్ బెడ్ విడ్త్‌తో ఉంటుంది. దీని టాప్ వచ్చేసి దాదాపు 45 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మనకి రైట్ సైడ్ వెళ్తుంది. ఇక్కడే N13 రోడ్డు క్రాస్ అయ్యి ఇక్కడ మళ్ళీకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ అయితే కనెక్ట్ అవుతాయి. అంటే ఇది E4 రోడ్ అనమాట. E4 రోడ్డు వైపు గతంలో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన గడ్డర్లు అయితే వేశారు. ఇటువైపు అంతా మీరు చూడొచ్చు. దీని టాప్ విడ్త్ 45 మీటర్స్ ఉంటుందని చెప్పా గదా! దీని గ్రీన్ బఫర్ జోన్ వచ్చేసి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 30 మీటర్స్‌తో అయితే ఉంటుంది.
ఇక్కడ మనకి సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా క్రాస్ అవుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు క్రాస్ అయ్యే చోట కూడా ఒక బ్రిడ్జ్ అయితే నిర్మించారు. దీని కింద నుండి ఇది ఫ్లో అవుతూ వెళ్తుంది. అలాగే ఈ పాలవాగు అసెంబ్లీ దాటిన దగ్గర నుండి దొండపాడు వరకు 7.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. దీన్ని దాదాపు 8-9 మీటర్ల డెప్త్ వరకు ఎక్స్‌కవేషన్ చేస్తున్నారు. ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత దాని గ్రౌండ్‌లో ఉండేదొచ్చేసి 12 మీటర్స్ బెడ్ విడ్త్ ఉంటుంది. దీని టాప్ వచ్చేసి దాదాపు 45 మీటర్ల వరకైతే టాప్ విడ్త్ ఉంటుంది. ఈ ఏరియాలో చూడండి ఎన్ని ఎక్స్‌కవేటర్స్‌లతో పనులు చేస్తున్నారో. మనకి పాలవాగు దాదాపు 16.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇంకా కొండవీటి వాగు వచ్చేసి 19.85 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇదంతా అబ్బరాజుపాలెం విలేజ్ ఏరియా అనమాట. ఇక్కడ E2 రోడ్డు క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ E2 రోడ్డు E2 రోడ్ కింద నుండి అయితే ఇది ఫ్లో అవుతూ వెళ్తుంది. అలాగే మనకి ఇక్కడ N14 రోడ్డు కూడా వస్తుంది. ఈ N14 రోడ్డు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ బ్రిడ్జికి సంబంధించిన గెడ్డర్లు అయన్నీ వేసున్నారు. ఆ N14 రోడ్డు దాటిన తర్వాత ఇటుపక్క కూడా పనులైతే జరుగుతున్నాయి. మొత్తం 16.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్న ఈ పాలవాగులు ఏంటంటే, ఒక N7, N8, N9 మధ్యలో పనులైతే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మిగతా అన్ని చోట్లయితే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుండి మనకి రైట్ సైడ్ వైపు బోరుపాలెం విలేజ్ అయ్యైతే ఉంటాయి. ఇంకా గ్రావిటీ కెనాల్ వచ్చేసి 8 కిలోమీటర్ల వరకైతే నిర్మిస్తున్నారు. ఆ గ్రావిటీ కెనాల్ N16 రోడ్డు పక్కనే ఉంటుంది. మొత్తం 3 కెనాల్స్ అయితే ఉంటాయి రాజధాని ప్రాంతంలో. కొండవీటి వాగు, పాలవాగు, ఇంకా గ్రావిటీ కెనాల్. ఇంకా 3 రిజర్వాయర్స్ అయితే నిర్మిస్తున్నారు. కృష్ణాయపాలెం రిజర్వాయర్, నీరుకొండ రిజర్వాయర్, ఇంకా పెనుమాక రిజర్వాయర్. అలాగే ఇక్కడ మనకి N15 రోడ్డు కూడా క్రాస్ అవుతుంది. ఆ N15 రోడ్డు క్రాస్ అయ్యే చోట కూడా ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ N15 రోడ్డు క్రాస్ అయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ పాలవాగు అయితే ఎండ్ అవుతుంది. మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే ఫ్లడ్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం మీద ఒక 30% బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్‌తో అయితే నిర్మిస్తున్నారు. అంటే వాటర్ బాడీస్ గానీ, ఇంకా గ్రీన్ బఫర్ జోన్స్ అయన్నీ ఉంటాయి 30% వరకు. ఇక్కడితో మనకి ఎండ్ అయిపోతుంది పాలవాగు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ పాలవాగుకి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.